నిజామాబాద్ జిల్లాలో నకిలీ హెల్మెట్ల దందా ఊపందుకుంది. కాకీలు హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. దీంతో వాహనదారులు హెల్మెట్ల కోసం క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు తెచ్చి అంటగడుతున్నారు వ్యాపారులు. వాహనదారులు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలంటున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. హెల్మెట్ వాడని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు ఇప్పటికే 224 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ల వాడకం కంపల్సరీ కావడంతో జిల్లాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. హెల్మెట్లకు గిరాకీ పెరగడం వ్యాపారులకు వరంగా మారింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాసి రకం హెల్మెట్లను అంటగడుతున్నారు. హైవే పక్కన పెడుతూ జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. మహారాష్ట్ర, పూణే, నాందేడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ ఐఎస్ఐ మార్క్ తో ఉన్న హెల్మెట్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో నాసి రకం హెల్మెట్ ను 350 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. సేఫ్టీ కోసం హెల్మెట్ వాడకం మంచిదే అయినా బహిరంగ మార్కెట్లో అమ్మే నకిలీలను అరికట్టాలంటున్నారు వాహనదారులు. నకిలీ ఐఎస్ఐ మార్క్ ముద్రించి మోసం చేస్తున్నారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో హెల్మెట్ వాడకం అటువంటి ద్విచక్ర వాహనదారులకి తప్పనిసరి చేశారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఈ యొక్క అవకాశాన్ని కొంతమంది వ్యాపారస్తులు దాన్ని అవకాశంగా మలుచుకొని డూప్లికేట్ హెల్మెట్స్ ని విక్రయిస్తున్నారు. ఈ డూప్లికేట్ హెల్మెట్స్ ని వాహనదారులు ఏది సరైందో ఏది కాదో తెలుసుకోకపోవడం వల్ల డూప్లికేట్ వాటిని కొంటున్నారు. కాబట్టి అది చాలా ప్రమాదకరము. డూప్లికేట్ వాటిని నిరోధించినటువంటి ఆ బాధ్యత అధికారులపైన ఉంది. నాణ్యమైనటువంటి హెల్మెట్లు వాడేంత వరకు కూడా కొంత వెసులుబాటు ఇస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడ చూసినా ఏ రోడ్డు దగ్గర చూసినా హెల్మెట్లు విపరీతంగా అమ్మడం జరుగుతుంది. కానీ ఆ హెల్మెట్లు నాణ్యమైనవా, అవి ఉపయోగకరమైనవా, ఈ పెట్టినటువంటి నాణ్యత దాంట్లో ఉందా అని ఆలోచిస్తే ఏదో ఐఎస్ఐ మార్కు అనేది కనపడుతుంది. కానీ నిజంగా అది ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి హెల్మెట్టా అనేది ప్రజలు ఆలోచించాలని మనం కోరుతూ ఉన్నాం. ఇవాళ అనేక రకాలైనటువంటి నకిలీ కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా ఇబ్బడి ముబ్బడిగా హెల్మెట్లు తయారు చేసేసి రోడ్డు పక్కన పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. నాణ్యమైనటువంటి హెల్మెట్లు కొని ధరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. తక్కువ ధరకు వస్తున్నాయని నాసి రకం హెల్మెట్లు కొనుగోలు చేయొద్దంటున్నారు పోలీసులు. ఒరిజినల్ ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్లనే ధరించాలని సూచిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే 2 వీలర్స్ ప్రమాదాలలో చనిపోయే వాళ్ళలో 75% హెల్మెట్ లేనందుకే చనిపోతున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఈ విధంగా నడిపి పడిపోవడం వలన 75% హెడ్ ఇంజురీతోనే చనిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలని హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కాబట్టి ఇప్పుడు అందుకొరకు ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణమైన ఈ హెడ్ ఇంజురీస్ని నిరోధించడం కొరకు ఈ హెల్మెట్ ఖచ్చితంగా అమలు పరచాలని నిర్ణయం చేసుకున్నాం. ప్రజలు గమనించాలి, ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటారు కదా, పెట్టుకునేది ఏదో మంచి క్వాలిటీ పెట్టుకుంటే వాళ్ళకే సేఫ్ ఉంటుంది. ఇంకా ఎట్లా తప్పదన్నప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉన్నది పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అన్నట్టు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ హెల్మెట్లను తెచ్చి అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు.